వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎగ్జామ్స్ టైమ్స్ దగ్గరకు వచ్చేసింది. టైము పిల్లలందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఎగ్జామ్సే కదండి. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే పిల్లలు చక్కగా రాయటానికి మంచి మార్కులు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది? మనము ఎలాంటి వాతావరణం కల్పించాలి ఇంట్లో? స్కూల్లో చదివే చదువుతారు, ట్యూషన్లో చదివే చదువుతారు. చదువు కాకుండా మనం ఎలాంటి వాతావరణం కల్పించాలి? ముందు టీవీ మానేయాలి, స్క్రీన్ టైం తగ్గించాలి. వాళ్ళకే కాదు, మీకు కూడా. ఎస్, పేరెంట్స్ కూడా స్క్రీన్ టైం తగ్గించుకోవాలమ్మా. నువ్వు చదువుకో అని నువ్వు ఫోన్ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. సీరియల్ ఫాలో అవ్వట్లేదు, సీరియల్ మిస్ అయిపోతున్నాము లాంటి భావాల్లోకి దయచేసి తల్లులు వెళ్ళకూడదు. సీరియల్స్ బోరియల్స్ ఇంపార్టెంట్ కానీ కాదు. ఇప్పుడు చూడపోయినా వచ్చిన నష్టం లేదు. సోపాపెరాలు అలాగే నడుస్తూనే ఉంటాయి, సబ్బులు పోతూ ఉంటాయి, ఎప్పటికో చూడొచ్చు. తర్వాత మనము స్క్రీన్ టైం తగ్గించడం. ఒకవేళ ఇంట్లో ఇన్లాస్ ఉంటే పిల్లలు ఇంట్లో ఉన్న సమయాల్లో వాళ్ళకి స్క్రీన్ని పెద్దగా అనుమతించద్దు. ఇది ఒక బేసిక్ రూల్గా పెట్టుకోండి. మరి యాక్సెప్టెన్సీ ఉండొద్దు రమ్మగారు, ఒప్పుకోవాలిగా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకేమో పాపం టీవీ అలవాటు అయిపోతుంది. వాళ్ళకు ఒక గదిలో టీవీ, చెవుల్లో హెడ్ ఫోన్స్, టీవీ మూత పైకి రాకుండా ఇంకా అలాంటివి ఏర్పరచండి. దానికి అవకాశం చూసుకోవాలమ్మా. అంతే, మనకు అవ్వా బువ్వా ఒక కావాలంటే ఎలా కుదురుతుంది? బాగా చెప్పారు కదా. కదా మనకి పిల్లలు చదువు ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా జయ పాత పద్ధతి ఒకటి చెప్తా. ఏ రోజు దారోజు చదువుకోవటం అనేది ఒక విధానం. అవును. ఇప్పుడు ఈ ప్రాజెక్టులని ఇంకేమిటో అని బోల్డెన్ రకాలని హోంవర్క్లని రోజువారీ రీడింగ్ టైము కొంత తక్కువ చేసుకుంటారు. మనం మొదటి నుంచి జాగ్రత్త పడితే రెగ్యులర్గా టెక్స్ట్ బుక్ రీడింగు అనేది ఒక ప్రాక్టీస్ ఉంచుకుంటే హాయిగా ఉంటుంది. ఒకవేళ అలాంటిది ఏదో పెద్దగా లేదు, వాళ్ళు ఏదో ట్యూషన్లు పోయారు, మీరు బిజీగా ఉన్నారు, కొన్ని ప్రిపేర్ అవ్వాలి, కొన్ని సరిగ్గా రావు, కొన్ని టెస్ట్లు అప్పుడు చదువుకోకుండా మనం ఏదో ఊరు తీసిపోయాం పిల్లల్ని, వాళ్ళకే జ్వరాలో దగ్గులో జలుబులో ఏవో కొన్ని వీళ్ళే ప్రిపేర్ అవ్వకుండా ఎగ్గొట్టేస్తారు. కొన్ని విషయాలు ఉండిపోతాయి. మనం పరీక్షల సమయాల్లో మీరు శ్రద్ధ వహించదలుచుకుంటే, కాకపోతే నన్ను అడిగితే నిజాయితీగా నేను మా పిల్లల పరీక్షలకి నేనేం హైరాన్ పడలా. వాళ్ళ రకం, వాళ్ళ దారిని వాళ్ళు చేసుకున్నారు. ఒక్కొక్క రకంగా చదువుతారు. ఇద్దరు పిల్లలున్నా ఒకరు బాగా చదివితే మార్కులు వస్తాయి, ఇంకొకరు చదవకపోయినా మంచి మార్కులు తెచ్చుకుంటారు. నేను పెద్దగా ఏం చేయలేదమ్మా. నేను ఇవి జనరల్ అవగాహనతో చెప్పేదే ఇది. మా పిల్లలు ఎలాగో పెద్ద పిల్లలు అయిపోయారు కదా. మనం జనవరి మొదలయ్యేసరికి మనకి మార్చి ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయి జనరల్గా కదా. జనవరి వచ్చేసరికి జాగ్రత్త పడడం మంచిది. ఇప్పటి నుంచి రోజు కాసేపు రీడింగ్ టైం ఉంచండి. ఒకసారి ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా. మరి చిన్నపిల్లలు 8th, 9th, 10th క్లాస్ దాకా మనం చూడొచ్చు. ఇంటర్మీడియట్లో పెద్దగా చూడలేని చెప్పగలుగుతామంతే, వాడేం వెండం అన్నమాట. అవును. ఈ లోపల క్లాసు పిల్లల్ని వాడు ప్రతి సబ్జెక్ట్లో ఎలా ఉన్నాడో ఒకసారి థరోగా చెక్ చేయండి. రోజుకో సబ్జెక్ట్ చూసుకుని వాడు దేంట్లో వీక్గా ఉన్నాడో పిల్లవాడు మీరు నిజాయితీగా మాట్లాడుకోండమ్మా. దీనికి వాడు నేను చదవలేదు నాకు రాదు అనగానే బడకాయించి మీద పడ్డారనుకోండి, చెప్పరు వాళ్ళు. చచ్చినా చెప్పడు వాడు అని నాకు వచ్చి అంటాడు. లేకపోతే నిన్ను టలాయించటానికే చూస్తాడు. తల్లినో తండ్రినో మీకు అబద్ధం చెప్తారు ఒకటి, లేదా మిమ్మల్ని తప్పించుకుంటారు. ఈ రెండూ చేయకూడదంటే వాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేలాంటి వాతావరణాన్ని మీరు అలవాటు చేయండి. అది మీరు చిన్నప్పటి నుంచి చేయాలి. వాడు నేనేం చెప్తే ఈవిడేమంటుందో వాడికి తెలుసు. పిల్లలకు భలే తెలిసిపోతాయి జయ. అవునండి. ఎలా రియాక్ట్ అవుతుందో అమ్మ, దేనికి ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలిసిపోతుంది. అందుకని మీరు రియాక్షన్స్ తగ్గించుకోండి. ఏదైనా ఒక వాక్యం చెప్పంగానే తిరగబడిపోవటం, తిట్టేయటం, తీసేయటం, అన్నిటికీ అది అంతేనా, అదే వచ్చా నీకు అంటాం. ఇంతే చదివేవా, ఇంత ఫీజులు కట్టాను అనటం పరీక్షల ముందు చేయొద్దు. మనం ఎలాంటి వాతావరణము అని మాట్లాడుతున్నాం కదా. నీ మీద ఇంత డబ్బు పెట్టాను, నీ కోసం నేను ఇంత శ్రమ పడుతున్నాను, మా చిన్నప్పుడు మాకు ఇలాంటివి ఏవీ లేవు, అయినా మేము చదువుకుని చచ్చాము, నీకు ఏసీ ఇచ్చాను, నీకు ఇది ఇచ్చాను, నువ్వు ఇది చేయలేదు, నువ్వు ఇలా తగలబడ్డావు అని పరీక్షల ముందు మాట్లాడద్దు. అసలు ఆ వాతావరణాన్ని రానివ్వద్దు. నువ్వు ఎంత చేసావు, ఇంకా ఎంత చేస్తావు, ఇంకా నువ్వెంత చేయగలవు, నన్ను నీకోసం ఏం చేయమంటావు, ఇవి మాట్లాడండి. చాలా మంది దగ్గర ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పారు చూడండి, ఆ పాయింట్స్ వింటాం నమ్మగారు. మా అమ్మ వాళ్ళు నన్ను కనీసం ట్యూషన్ కూడా చదివించలేదు, నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను,
నీకు నేను ఇన్ని ఇచ్చాను అయినా నువ్వు చదవట్లేదు. ఏమిటి ఉద్ధరించారమ్మా? నాకు అర్థం కాదు జయ. ఆ అట్లాగే పాట మాట్లాడతారు అలా అమ్మగారు. అంటావా? అనొచ్చా చెప్పు. అవును నువ్వేం కదా. ఉద్ధరించలా వాళ్ళని. నీకేది లభించలేదో అది నువ్వు ఇవ్వాలనుకున్నావు. పిల్లాడికి మా అమ్మకి ఇది లభించలేదు, నాకు ఇది దొరికింది, నేను ఈవిడ పట్ల కృతజ్ఞతగా ఉండాలి అని అనిపించదమ్మా. అది పాయింట్ కాదు అసలు. కదా రమ్మగారు, వాళ్ళకి అది అది ఉండదు వాడికి కదా. ఏం తెలుస్తుంది? వాడు చిన్నప్పటి నుంచి హాయిగా ఉండటం, వాడు అనుకున్నది అనుకున్నట్టు అయిపోవటం, వాడికి కావాల్సింది నువ్వు ఇవ్వటం. మా అమ్మ కష్టపడింది అందుకు నాకు ఇస్తుంది, ఈ రకమైన లింక్ ఉంది చూడు, ఆ లింక్ వాడికి అర్థం కాదు. మేము చాలా మంది ఆ parents వైపుకి వెళ్ళి ఆలోచించరు కదా రమ్మగారు పిల్లలు. పిల్లలకి అవి అర్థం కావమ్మా. ఎందుకంటే మనం ఆ పరిస్థితి చూపించాం మన పిల్లలకి అంతే కదా రమ్మ. కదా. డే 1 నుంచి వాళ్ళకి ఏం కావాలో అవి ఇస్తూ ఉంటాం మనం. మన శక్తికి మించి కూడా ఇస్తాను జయ. మన పెనుగులాట వాడికి తెలుస్తుంది, వాళ్ళకి పిల్లలకి అర్థమవుతుంది మనం పెనుగులాడుతున్నాం అది వాళ్ళకి ఏర్పరచడానికి అని. కానీ ఆ పెనుగులాట చాలా సహజమైనదిగా ఉంటుంది వాళ్ళకి. ఒక వస్తువు కోసం చాలా కష్టపడ్డావు, అయినా నువ్వు చేసి ఇచ్చేసావు, వాడికి తయారు చేసావు, వాడికి కొనిపెట్టావు, వాడికి సాధించావు, వాడు పంపించావు ఎక్కడికో అందరితో పాటు. రెండోసారి అడగటానికి వాళ్ళు ఆలోచించరు. లాస్ట్ టైం చేసావుగా ఇప్పుడు ఎందుకు చేయవు, నువ్వే చేస్తావని నమ్ముతారు. టేకెన్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. పిల్లలు కాదమ్మా, లోకమంతా అలాగే ఉంటుంది. నువ్వు కూడా, మనము అలాగే ఉన్నాం, అలానే వచ్చాం, అలానే అలాగే పెరిగాం. అలాగే అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత ఇవ్వగలవో నువ్వు అంతే ఇవ్వగలిగితే వేరే కథ. ఇప్పుడు ఆ విషయాల్ని పరీక్షలప్పుడు తీసుకురావద్దు. యాక్చువల్గా అది వేరే సబ్జెక్ట్. మనం ఇందులో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎగ్జామినేషన్ టైంలో వీళ్ళకి భవిష్యత్తు పట్ల ఆసక్తి, దానికోసం నువ్వు చేయవలసిన ప్రయత్నం దాని మీదకి తీసుకెళ్ళాలి. నేను చిన్నప్పుడు అంత చచ్చి నానా చావులు చచ్చాను అని నీకు ఇవన్నీ ఇచ్చాను అనకూడదు. అవును, అది మానేయండి. వీళ్ళకి ఇవ్వాల్సిన ఎన్వైర్న్మెంట్ మనం ప్రధానమైంది. ముందు నుంచి రీడింగ్ ఉందా లేదా, ఇప్పుడు ఏ ఏ సబ్జెక్టులు ఎంతంత. ఒకవేళ మీరంతా చదువుకోలేదు, మీది ఆ సబ్జెక్ట్ కాదు, మీకు అర్థం కాదు, మీరు వాళ్ళని హ్యాండిల్ చేయలేరు. వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకళ్ళకి తప్పకుండా పిల్లల మీద హోల్డ్ ఉంచుకోండి. జనరల్గా ఉంటుంది. తల్లుళ్ళు కూర్చొని చదివించేస్తారు 2 ముట్టికాయలు ముట్టి. ఒక్కో చోట తండ్రులే 2 చెంపకాయలు కొట్టి కూడా చదివించగలుగుతారు. రెండో వాళ్ళు ఇందులో ఎంటర్ అవ్వకండి. ఎవరైనా ఒకరు కూర్చోమంటారు. ఒకళ్ళు కూర్చోండి, వాడిని కొట్టద్దు, నువ్వు వాడిని తిట్టద్దు. ఇప్పుడు తిడితే ఏమొస్తుంది, నువ్వు హాయిగా అప్పుడు తిరిగావు, ఇప్పుడు వాడిని అంటావా, అలా బ్లేమ్ చేసుకోవద్దు. పిల్లల ముందు ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవటం మానేయాలి. పరీక్షలప్పుడు అసలు కాదు. ఈ కార్యక్రమాలను ఎప్పుడు పెట్టుకోవాలి చెప్పండి మరి. అది కూడా పిల్లలు లేనప్పుడే. ఓకే, రైట్. పిల్లలు లేనప్పుడే మీరు ఏదైనా పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి ఉద్రేకం వస్తుందమ్మా, అప్పుడు అనేస్తావు నువ్వు, మనం అనేస్తాం. కానీ ఈ నిరంతర ప్రోగ్రామ్గా ఉండకూడదు. అది ఈ కార్యకలాపాలకు నిరంతరాయంగా ఉండకూడదు, మన ఎపిసోడ్ లాగా. అదే ఎప్పుడో ఒకసారి. ఇది కేర్ఫుల్గా ఉండండి. 2 పిల్లలు ఉంటే పిల్లల్ని పంచుకోండి. ట్యూషన్ టీచర్ ఉంటే ట్యూషన్ టీచర్తో మంచి ర్యాపో మెయింటైన్ చేయండి. పిల్లల్ని తలుపులు వేసుకుని గదుల్లో ఉండనివ్వకండి. ఓకే, ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకుని ఇవి కవర్ చేద్దాం, నువ్వు ఎంతవరకు చదివావు, ఇది అయ్యిందా, అప్పచెప్పు అని అప్పచెప్పించుకోండి. వీలైతే కొన్ని మాక్ టెస్ట్లు నిర్వహించండి. మీరు క్వశ్చన్స్ రాసేయండి, వాడికి ఆన్సర్ రాయటం ఈజీగా ఉంటుంది. అమ్మ కూడా మన కోసం పనిచేస్తుందంటే వాడు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటాడు. ఇన్నేళ్ళు రాశాను జయ నేను క్వశ్చన్లు. అవునా రమ్మ గారు, వెరీ గుడ్. పెద్ద అబ్బాయికి రాయలే. ఏ మాట ఎగ్జామ్ రాస్తే మీరు కూడా పాస్ అయిపోవటమే. అబ్బాయి ఆన్సర్లు మనకు రావు, ఓన్లీ ఓకే, ఓన్లీ క్వశ్చన్లే వచ్చు. ఏదైనా రాయి అనగా నేను నువ్వు క్వశ్చన్ రాయి అంటావు, మళ్ళీ రాయేసుకోవటం కూర్చొని. క్వశ్చన్ రాసి ఆన్సర్లు అంటే ఇంకొకటి పెట్టుకోండి, ఎప్పుడు కూడా మొదటి క్వశ్చన్ నుంచి చివరి క్వశ్చన్ దాకా రాయొద్దు, జగ్లింగ్ చేసుకోవాలి. అవును, ముందు వెనకది ముందు, ఈ లెసన్లోది ఒకటి ఆ లెసన్లోది ఒకటి. అలా చేస్తే పిల్లలు ఆ కన్ఫ్యూజెస్ ఇవి ఏమైనా ఉంటే వాటిలలో కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమంది, అవి సెట్ అవుతాయి ఇంట్లో. పిల్లల పరీక్షలు మనకి చాలా ముఖ్యం అన్నట్టు ప్రవర్తించండి. ఏదో అవుతూ ఉంటాయండి మామూలు జనరల్ వీక్లీ టెస్ట్లు, ఓకే. కనీసం యాన్యువల్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఈ టైము ఇప్పుడు ఫంక్షన్లకు వెళ్ళటాలు, పార్టీలకు వెళ్ళటాలు, మన ఇంట్లోనే ఫంక్షన్లు పెట్టటాలు, అక్కడెక్కడికైనా మనకి పెళ్ళిళ్ళు అవి అలాగే వచ్చేవమ్మా ఇదివరకు. పిల్లల పరీక్షలు మా ఇంట్లో, పెళ్ళిళ్ళు మా ఇంట్లో, ఫంక్షన్లు. నిజంగా అవునవును. ఇదివరకు మేలో ఎగ్జామ్స్, మేలో ఫంక్షన్లు ఎక్కువ జరిగేవి రమ్మగారు. అవును కదా, కానీ అప్పుడు హాలిడేస్ ఉండేవి కదా రమ్మగారు. పెళ్ళిళ్ళు కూడా ఉండేవి. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. అప్పుడు ఈ మార్చిలో రావా పెళ్ళిళ్ళు? మార్చిలో ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ రమ్మగారు,
ఇప్పుడు ఫెబ్లో ఎగ్జామ్స్ అండి పిల్లలందరికీ. అవును 10th లోపు పిల్లలందరికీ కూడా ఫెబ్లోనే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఈ మార్చి పార్టీలు ఫస్ట్ వస్తాయి. వీక్ అయిపోతున్నాయి. పార్టీలు, మీరు ఉమ్. తీర్థయాత్రలు, మన ఇంటికి ఎవరైనా గుంపుగా చుట్టాలు అవును, వచ్చేయటాలు, ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి. హెల్త్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోవాలండి? మీరు జనరల్ హెల్త్ బాగుండాలి. పిల్లలకి బయట నుంచి తిండి విపరీతంగా తెప్పించి పెట్టకండి. పొట్ట డిస్టర్బ్ అయితే జ్వరాలు రావచ్చు. వాళ్ళు ఏదైనా బళ్ళేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయేది ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి. ఏదైనా ప్రమాదాలు అయితే పరీక్షలకు ఇబ్బంది రావచ్చు. కొంచెం బలవర్ధకమైన ఆహారం ఇవ్వండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ ప్రాక్టీస్ పెట్టుకోండి. పొద్దున్నే లేచి చదువుకుందు కానీ తొందరగా పడుకో. నిద్ర ఉంటే పిల్లలు హెల్తీగా ఉంటారు. అవును. రాత్రంతా కూర్చొని చదివితే పొద్దున్న పరీక్షకి వెళ్ళేసరికి నిద్ర వస్తుంది, ఎగ్జామ్లో గుర్తు రాదు, టెన్షన్ వస్తుంది. రాత్రులు సరిగ్గా నిద్ర లేకపోతే పొద్దున్న వామిటింగ్స్ అవ్వచ్చు. ఉమ్. ఇలాంటి జాగ్రత్తలు వహించండి అమ్మా. దీని బేసిక్ జాగ్రత్త, పరీక్షల ప్రెషర్ ఉండకూడదు అంటే ముందు నుంచి చదివించాలి. అవును రమ్మ గారు, ఇది బేసిక్ రూల్. కరెక్ట్. కొంతమందికి ఎగ్జామినేషన్ టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి హోమియోపతి వైద్యం చేయించండి, ఎగ్జామినేషన్ టెన్షన్ పోతుంది. అవునండి. 100% చేయాలి. మోషన్ సిక్నెస్, ఎగ్జామ్ సిక్నెస్, ఈ రెండిటికి హోమియోలో 100% వైద్యం ఉంది. ఓ సూపర్. ఖచ్చితంగా తగ్గుతుంది. పిల్లలు ప్రెషర్ ఫీల్ అయిపోతారు, అది పోతుంది. ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్తుంటారు, మోషన్స్ అయిపోతాయి ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలకి ఫుడ్ pressure తోటి. కొంతమంది ఫుడ్ తినరు రమ్మ గారు. తినక తెచ్చుకుంటారు, తిని తెచ్చుకుంటారు. ఇవి రెండు కాకుండా ప్రెషర్తో తెచ్చుకుంటారు. రైట్. మీ పిల్లల్లో ఎగ్జామినేషన్ టెన్షన్ గనక ఉంటే వీళ్ళకి చిన్న యోగా చేయటము, కాస్త వాకింగ్ చేయటము నేర్పించండి, అలవాటు చేయండి. హోమియో నేను ముందే చెప్పాయి కదా, అవునండి. దీనికి ఇందులో వైద్యం ఉంది, మీరు కావాలంటే ప్రయత్నం చేసుకోండి. టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, చిన్న వైద్యంతో సెట్ అవుతుంది. ఆ Okay. గుణం పోయిందంటే పిల్లల తర్వాత సెటిల్ అయిపోతుంది, జీవితంలో ప్రెషర్స్ లేకుండా ఉంటారు సెట్ కదా. అయిపోతారు. అంతే కదా. తలస్నానాలు చేయించటం, తలకి చేయించకూడదు అనుకోవటం, ఇంకా ఆ కాన్సెప్ట్ లో ఉన్నామా లేమా? ఏం లేమనుకుంటా జయ, ఇది పాతకాలం పద్ధతి కదా. తలకి పోయకూడదు అనేది పాతకాలం పాత concept. రోజుల్లో పరీక్షల్లో తలెట్టి పోసుకోకూడదు అనేవాళ్ళు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఎగ్జామ్స్ లో మొదటి ఎగ్జామ్ ఏదైనా సరిగ్గా చేయలేదనుకో, ఆ ప్రెషర్ తర్వాత పరీక్షల మీద పడుతుంది. ఒకవేళ పిల్లలు అలా గనక ఏదైనా ఎగ్జామ్ బాగా రాలేదు, కంఫర్ట్ చేయండి వాళ్ళని. పర్వాలేదు 100% కదా 90 చేసావు కదా అంటే 85 వస్తాయి పర్వాలేదని. రెండో ఎగ్జామ్ మీద దాని ప్రెషర్ పడకుండా మీరు పిల్లలతోటి గడపడానికి ట్రై చేయండి. పిల్లల పరీక్షల్లో మీకు ఆఫీస్ డ్యూటీలు అవి ఏమైనా ఎక్కువ ఉంటే రెండో వాళ్ళైనా వీళ్ళని సపోర్ట్ చేయండి. దీనికి మీరు భార్యాభర్త మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. పిల్లల పరీక్షల్లో అయినా పోట్లాడుకోకుండా ఉండండి. భయపడనివ్వద్దు. కొంచెం ఏదైనా పెందరా కాసేపు నిద్రపో, ఏదైనా తీయగా తిను, టెన్షన్ తీరుతుంది. స్వీట్ తింటే తీపిగా ఏదైనా తినిపించి కాసేపు నిద్రపోనిచ్చి తర్వాత లేచి ఫ్రెష్గా చదువుకుందు. కానీ ఓకే అని ముందే చెప్పాను, వాళ్ళ ఎందుకు చేయలేదని వాడిని తిట్టి పిల్లల్ని తిట్టి ఆ అమ్మాయికో అబ్బాయికో వాళ్ళ ప్రెషర్ పెరిగేలాగా చేయొద్దు. రైట్. ఎందుకంటే దాని ప్రభావం తర్వాత ఎగ్జామ్స్ మీద పడుతుంది కదా. అవును. ఆ అవకాశం లేకుండా ఆ రోజు పరీక్ష ఆ రోజు అంతే. రేపటిది ఇంకో ద్విగుణీకృత ఉత్సాహంతో మళ్ళీ పనిచేసి మళ్ళా తర్వాత పరీక్ష రాసేలాగా కంఫర్ట్ చేయటమేనమ్మా. దీనికి బేసిక్ రూల్ పిల్లలతో సంబంధ బాంధవ్యాలు మంచి ఉండాలి మనకి. ఎప్పుడు నేను చెప్పేదాన్ని నువ్వు మీరు వినేవాళ్ళు అన్న ధోరణిలో ఉండకూడదు. లేదా నీకు నచ్చింది ప్రతిదీ నేను చేసి తీరుతాను అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక విధమైన ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉండాలి తల్లి పిల్లలకి మధ్యలో, అప్పుడే కుదురుతాయమ్మా ఇవి. మనం కంఫర్ట్ చేయాలన్నా, వాళ్ళని మంచి మాటలతో లొంగదీయాలన్నా, వాళ్ళని లైన్లో పెట్టాలన్నా, బుజ్జగించాలన్నా, మందలించాలన్నా వాళ్ళకి మంచి బాంధవ్యం ఉండాలి కదా. ఉండాలి. పైగా ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళని కేకలేకుండా రెండో వాళ్ళని కేకలేస్తే వీళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం చూసి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.